హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పులిహోర అయితే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నేనైతే కేజీన్నర రైస్ తీసుకున్నాను. పల్లీలు ఒక గుప్పెడు, 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, కొత్తిమీర, క్యారెట్ తురుము, కొత్తిమీర. తురిమిన క్యారెట్, కొత్తిమీర అయితే వేడి వేడి రైస్లో వేసేసుకోవాలి. నిమ్మకాయ రసంలో పచ్చిమిర్చి కూడా ఉప్పు వేసి వేసుకుంటే వేయించుకున్నప్పుడు టేస్ట్ బాగుండిద్ది. ఒక 15 నుంచి 20 చిన్న సైజు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. రైస్లో అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఒక 6 ఎండుమిర్చి, మన రైస్కి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక 6-7 పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నాను. తాలింపు దినుసులు వేసుకోవాలి. 4-5 స్పూన్లు తాలింపు దినుసులు. అవి కూడా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. పచ్చి శనగకాయ పప్పు ఒక గుప్పెడు వేసుకున్నాను. బాగా వేగే వరకు వేయించుకోవాలి. కరివేపాకు 4-5 రెమ్మలు వేసుకున్నాను. ఒక 2 నిమిషాలకు వేయించుకొని పసుపు కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. తాలింపు అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న అన్నంలో అయితే ఈ తాలింపు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తాలింపు అయితే వేసుకున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. నేనైతే కేజీన్నర రైస్లో చేస్తున్నాను. ఇప్పుడు రసం తక్కువ ఉంది కాబట్టి 20 నిమ్మకాయలు పిండుకున్నాను, చిన్న సైజు కాయలు. రసం ఎక్కువ ఉన్న కాయలు అయితే 15 కాయలు సరిపోతాయి. పులిహోరలోకి కాంబినేషను దోసకాయ పచ్చడి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహోర, దోసకాయ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. దోసకాయ పచ్చడి కూడా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.